అసలు ఎవత్వే నువ్వు? నీకు నాకు ఏంటి పగ చెప్పు. ఆనంద్కి నీకు ఉన్న వైరం ఏంటి? నాకు తెలిసి నా ఆనంద్కున్న శత్రువులందర్నీ నేను ఏనాడో చంపేశాను. నీల నీడను కూడా నువ్వు తాకలేవు సునందా. తాకనివ్వను. తనని కాపాడి తన కళ్ళ ముందే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. వస్తా. పదరా సత్తే. గంగిరెడ్డి ఎట్రామ్మా? నా ఆవేశం తగ్గే వరకు నా కంటికి కనిపించకు. వెళ్ళావు. ఇలా జరిగిందేంటమ్మా? మంచిదే మూర్తి గారు. మీరన్న శత్రుశేషం మిగలకుండా ఉండడానికే ఇలా జరిగింది. అంతా బానే ఉంది కానమ్మా, సూర్య మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాడన్న విషయం ఎందుకు చెప్పలేదు? ఆ విషయం తెలిస్తే ముందు వాడు పెళ్లి ఆపే ప్రయత్నం చేస్తాడు మూర్తిగారు. పెళ్లి జరగకపోతే మనకి డ్రాబ్యాక్. అందుకే చెప్పలేదు. వాడు నీలని వెతికే పనిలో ఉంటాడు. ఈలోగా పెళ్లి జరిగిపోతుంది. అది కాదమ్మా, అది. మూర్తిగారు, మీరీ బుద్ధిలేని ప్రశ్నలాపి నాకు కాస్త కాఫీ తెచ్చి పెడతారా? బుర్ర బద్దలైపోతుంది. అలాగేనమ్మా. మొత్తానికి జానకి ముసలిదానికి భలే బుద్ధి చెప్పారండి. అవునండి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఏ ఊళ్ళో అడుగు తింటున్నారో ఏంటో మరి వాళ్ళకి తెలిసి రావాలి కదా. పుణ్యకోటి గారిని ఎదిరిస్తే ఏ గతి ఆడుతుందో. అండి మీరు మొక్కండి, గంట నుంచి సినిమా చూసినట్టు చూస్తున్నారా? ఏసీ డీసీ అండి ఇక్కడ. ఆట మంచి జోరు మీద ఉన్నట్టుంది. జోరు కాదండి, జోడి అట్లా బండి మీద ఉంది. మొక్క తగిలితే మూసి పారేస్తాను. ఇక్కడ మీకు ముక్క తగలడం కాదు, అక్కడ పోయిన దరిద్రం మళ్ళీ తగులుకుంది. ఏమైందిరా? ఆ ముసల్దాన్ని, జానకిని, అంజిని ఆ పుణ్యాత్ములు పూజారి గారు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారంట. ఎంత ధైర్యం వాడికి! మనం కాదన్నోళ్ళని పిలిచి ఇంటికి పెట్టుకుంటాడా? ఏంట్రా ఆయన ఇలా చేశాడు? తప్పురా. ఇన్ని రోజులు రాంబాబు గారి తండ్రి అని ఊరుకున్నాను. కానీ నాకెదురొస్తే ఎలాగరా ఊరుకునేదే? ఊరుకునే అవసరం లేదయ్యా, ఒత్తి కారైటమే. నాకు తండ్రి అన్న విషయం నేనేనాడో మర్చిపోయాను. నాకేమీ కాడు. ఆగరా రాంబాబు. సరే, మన మాట కాదంటే పూజారికి కూడా పుట్టగతులుండవని ఈ ఊరి జనం అందరికీ తెలియాలి. పదమై అందరం వెళ్దాం. పదండ్రా.
ఏడో పోదారు గారు ఓసారి బయటకు వస్తారా? మీతో మాట్లాడడానికి పెద్ద మనుషులు వచ్చారు. ఏడో పోదారు గారు, ఊరంతా మిమ్మల్ని ధర్మాత్ములు అని పిలుస్తుంటే మీరేంటి ఈ దరిద్రులు కొంపలెట్టుకుని ఏడుతున్నారు? నిన్ను కన్న నేనురా దరిద్రుణ్ణి, వాళ్ళు కాదు. అబ్బో రోసం రోసం పొడుచుకొచ్చేసింది. అది ఉంది కాబట్టే ఇంకా బ్రతుకున్నాన్రా, లేదంటే ఎప్పుడూ పోయేవాణ్ణి. ఆ పని చెయ్యాల్సింది, మాకు పట్టుని శని వదిలిపోయేది. ఎవర్రా శని? మీర్రా ఈ ఊని సెల్లా పట్టుకుని పీడిస్తున్నారు. ఏ ముసల్దారా, నీకిక్కడ మాటలు లేవు. ఈ ఊళ్ళోంచి నిన్ను మా పెద్ద మనుషులు ఎప్పుడో వెళ్ళేశారు. ఎవర్రా పెద్ద మనుషులు? పొద్దస్తమానం ప్యాకాట్లో పడి మునిగి తేలే వీళ్ళు ఓ పెద్ద మనుషులు. నువ్వు వాళ్ళ చేతిలో మరమనిషివిరా, సిగ్గుండాలి. అది ఉండాల్సింది మీకు. మేము వెళ్ళేసిన వాళ్ళని కులంతో సంబంధం లేకుండా మీ ఇంట్లో పెట్టుకున్నారు. రోజు ఆ దేవుడికి పూజ చేసే మీరు ఇలా కులంకానాలు ఇంట్లో పెట్టుకుంటే పాప తగులుద్ది. ఈ ఊరికి అరిష్టం. నోటుకొచ్చిందల్లా మాట్లాడకండి. గుడిని అభివృద్ధి చేయడానికి ఒక్కరూ ముందుకు రారు గాని ఇప్పుడు దేవుడి పేరుతో వీళ్ళని ఊళ్ళో నుంచి పంపించేయడానికి మాత్రం వచ్చారు. పంపించగా వాళ్ళకి పూజ చేయమంటావేంటి? వాళ్ళు మా పుణ్యకోటి గారి మీద ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు, తెలుసా? తెలుసు. అదేం తప్పు కాదే. పైగా తప్పుని నిలదీశారు. దాన్ని అడిగే హక్కు మీకు లేదు. పూజారి గారు, గొడవలు ఎందుకండి? హక్కుల గురించి మాట్లాడే ముందు కాస్త ముందు వెనక చూసుకుని మాట్లాడాలి. మరి ఊళ్ళో ఇంతమంది ఉండగా ఒక అయ్యవారికే గుడి బయట ఎందుకు అప్పగిచ్చామంటారు? మీ కులానికి పవిత్రత అనేది ఒకటి ఉంటుంది కాబట్టి. కానీ మీరు ఇలా అలగా జనంతో చేరి అపవిత్రం అయిపోతే మరి మా నిర్ణయం మిమ్మల్ని గుడి నుంచి తప్పించే వైపు వెళ్తుంది. ఆలోచించుకోండి. ఈ ఊళ్ళో అలగా జనం అంటూ ఎవరైనా ఉన్నారంటే అది మీరే. అపవిత్రమైపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది వీడు. అయినా దేవుడికి పూజ చేయాలంటే కావాల్సింది భక్తి, శుద్ధి. అది కులంలో కాదు, గోత్రంలో కాదు, మనిషి మనసులో ఉండాలి. ఆ మనసే లేని మీకు నన్ను నిలదీసే అర్హత గాని, నా ఇంటి ముందు నిలబడే అవకాశం గాని లేదు. మర్యాదగా వెళ్ళండి. ఏంటయ్యా ఇంకా ఏళ్లతో మాటలు? వీళ్ళు లాగవుతాడాయక. అది జరగాలంటే నా శవం మీద నుంచి దాటి వెళ్ళాలి. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. రేయ్ ఆగ్రా రాంబాబు, తొందర ఎందుకురా? ప్రతీదీ కండబలంతో సాధించలేవురా. కానీ మన బలం ఎంతుందో అతనికి తెలియాలి. చూడండి పూజారి గారు, మీరు వీళ్ళని పంపించకపోతే రేపు ఊరంతా కలిసి మిమ్మల్ని గుడికి దూరంగా పంపే రోజు రావచ్చు. మరి పర్వాలేదా? అది మీ తరం కాదు. నన్ను గుడికి దూరంగా ఉంచే హక్కు ఒక్క రాజ్యలక్ష్మి గారికి మాత్రమే ఉంది. అంతేకాదు, గుడి మీద గాని ఈ ఊరి మీద గాని సర్వ హక్కులు ఆవిడవే. ఆవిడ్ని కాదని మమ్మల్ని గాని ఈ ఊరిని గాని శాసించే హక్కు మీకు లేదు.
మీరేం చెప్పదలుచుకున్నా ఆవిడతో చెప్పించండి, అప్పుడు ఆలోచిస్తాను. మీకేం భయం లేదు, మీరు లోపలికి వెళ్ళండి అమ్మా. ఏంటి ఇంకా అలాగే చూస్తున్నారు? ప్రత్యేకంగా చెప్పాలా? దయచేయండి. ఏంటి నువ్వు చెప్పేది? వెళ్దాం. ఈడ అంత చూసి ఆ ఊళ్ళోంచి బయటికి పంపిస్తాను. రాజ్యం, 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 ఒకసారి బయటికి రా. ఏమిటండి, ఎందుకంత ఆవేశంగా ఉన్నారు? ఆయాసపడక ఏం చేయమంటారు? మీరు ఇచ్చిన అలుసుకే కొంతమంది కళ్ళు నెత్తికెక్కి మీ ఆయన గారినే లోకూసేసి మాట్లాడుతున్నారు. ఈ విషయం తెలుసా మీకు? ఇప్పుడు ఏమైందిరా? పుణ్యకోటి గారి పరువు గంగలో కలిసిపోయింది. ఇంకేం కావాలమ్మా? విషయం చెప్పరా అంటే నీ విసుగంతా నా మీద చూపిస్తావేంట్రా? అసలు ఏం జరిగిందో చెప్పు. ఉన్నాడు కదా నన్ను కనేడ్చిన అక్కసాయోడు. వాడేం చేశాడో తెలుసా? ఆ జానికి మొసళ్ళని తీసుకెళ్ళాడు, కొంపలెట్టుకున్నాడు. వాళ్ళు పార్వతమ్మ పాకలో ఉంటున్నారు కదరా. ఇంకెక్కడ పాక? ఎప్పుడో పీకు పారేశాను. లేకపోతే అయ్యగారిని ఎదిరిస్తారా? అప్పటికే ఊరొదలు వెళ్ళిపోమని సెలెక్ట్ చెప్పాను. అయినా నా మాట లెక్సేలేదు. దానికి అయ్యగారి ఇలువెంటో తెలిసేయాలనే వాళ్ళ జీవితాలకి ఆధారం లేకుండా చేశాను. ఎందుకు వాళ్ళని ఊళ్ళో నుంచి పంపించాలనుకున్నారు? అదేం లేదు రాజ్యం, ఆ పిల్ల పైకి కనిపించేంత సున్నితమైంది ఏం కాదు. హక్కులు అధికారాలు అంటూ ఆశ్రయం ఇచ్చిన ఊరి జనం మధ్య గొడవల వ్యాపారం చూసింది. అలాంటిది ఊళ్ళో ఉంటే ఊరు కురుక్షేత్రం అవుతుందని నేనే ఆ పిల్లని పంపించాలని చూశాను. మీ రావణాసురుడి క్యారెక్టర్ని కప్పిపుచ్చుకోవడానికి కురుక్షేత్రాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు. అమ్మగారు అమాయకులు కాబట్టి ఇంకా మీ ఆటలు సాగుతున్నాయి. ఏదవ సచ్చినోడా, నువ్వు నీ బతుకును. ఊరి జనం బాగు కోసం నేను ఆలోచిస్తుంటే ఆ పూజారి గారు వాళ్ళ బాగోగులు చూస్తా అంటూ ముందుకు వచ్చేస్తాడేంటి? కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకున్నాడు, మంచిదేగా? ఏం మంచిది రాజ్యం, నిత్యం ఆ రామునికి సేవ చేసి ఆయన కులంగాని వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఎంత అపచారం. ఆదరించడం అపచారం ఎలా అవుతుందండి? సాటి మనిషికి సాయం చేయాలనే గుణం ఉండడం గొప్పదనం అండి. మీరు కూడా ఆయన్నే సమర్థించారేటమ్మా. ఊరన్నాక కొన్ని ఆచారాలు కట్టుబాట్లు ఏడుతాయి. అవి పాటించిన వాళ్ళకి ఊళ్ళో ఉండే అర్హత ఉండదు. అదే మాట నేను ఆడితో చెప్పినందుకు ఈయన గారికి సానా పెద్ద సన్మానం చేశాడు. అవును రాజ్యం, వాళ్ళని ఇంట్లో ఉండనిస్తే ఆలయంలో అర్చకత్వం చేసే అవకాశం ఉండదని హెచ్చరించాను.
దానికైనా ఏమన్నాడో తెలుసా? అతన్ని ప్రశ్నించే హక్కు, అర్చకత్వం నుంచి తొలగించే అధికారం నీకు తప్ప ఇంకెవ్వరికీ లేవన్నాడు. అందుకే నీ నోటితోనే ఆ మాట చెప్పిద్దామని వచ్చాను. పద, వెంటనే ఆయన అర్చకత్వం తొలగిస్తున్నట్టు అందరి ముందు చెబుతూ గాని పద. అవునమ్మా, అయ్యగారు మాటకి ఇలివే ఉన్న వాళ్ళకే ఈ ఊళ్ళో తాను ఉండకూడదు. వాళ్ళను ఊరి నుంచి పంపించండి, పేడ ఎరగడైపోద్ది. నోరు మూయరా. ఏం తప్పు చేశారని ఆయనకి శిక్ష వేయాలరా? పూజారి గారి గురించి నాకు బాగా తెలుసు. ఆయన మడి ఆచారాల్ని ఎంత పద్ధతిగా పాటిస్తారో మనుషుల్ని కూడా అంతే ప్రేమగా ఆదరిస్తారు. అయినా వాళ్ళని ఇంట్లో ఉండనీయడం అన్నది ఆయన సొంత విషయం. దాని గురించి నిలదీసే హక్కు ఎవరికీ లేదు. వంశ పారంపర్యంగా ఆ రాముడికి సేవ చేస్తోంది ఆ కుటుంబమే. వాళ్ళని కాదనుకుంటే ఆ రాముడు మనల్ని క్షమించడు. అంటే మీ ఆయన గారికి అవమానం జరిగిన సోత కూర్చుంటారా? అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే అవమానాల్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. అమ్మా జానకి, నేను గుడికి వెళ్ళొస్తాను. అయ్యోరు, ఈ టీ తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పార్వతమ్మా? అలా అంటారేంటండి? మాకు ఆశ్రయం కల్పించిన మీకు ఈ మాత్రం చేయకూడదా? నేను చేసిందే ఉందమ్మా. అంతా రాముడే నా చేత చేయించాడు. కానీ మీరు రాముడికి చేసే సేవల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు ఆ దుర్మార్గులు. వాళ్ళనుకున్నంత మాత్రాన జరుగుతుందా పార్వతమ్మా? నన్ను నా రాముణ్ణి దూరం చేయాలంటే ఎవరి తరమూ కాదు. అయినా నన్ను గుళ్ళో పూజ చేయకుండా ఆపగలిగే శక్తి ఒక్క రాజ్యలక్ష్మి గారికి మాత్రమే ఉంది. ఆవిడ సంగతి మనకు తెలియంది కాదు. ఆవిడకి ఆ పుణ్యకోటి గురించి తెలియంది కాదు. నిజమేనండి, కానీ ఎంతైనా మా వల్ల మీకు ఇబ్బందే. మేము ఇక్కడ ఉన్న రోజులు ఆ పుణ్యకోటి రాంబాబు మిమ్మల్ని మాటలతో ఏపుకుని తింటూనే ఉంటారు. అవునండి, అంజు చెప్పింది నిజమే. మేము ఇంకేదైనా ఊరెళ్ళి బతుకుతాము. ఒకవేళ మా వల్ల మీరా గుడికి దూరం అయితే పాపం ఆ రాముడికి దీపం పెట్టేవాళ్లు కూడా ఉండరు. మీరు లేకపోతే గుడే కాదు, ఈ ఊరు కూడా అనాథైపోతుంది. ఆ అవకాశం లేదమ్మా జానకి. ఒక్క రాజ్యలక్ష్మి గారు తప్ప నన్నెవ్వరూ ఆ గుడికి గాని ఈ ఊరికి గాని దూరం చేయలేరు. ఆవిడకన్నీ తెలుసు. ఆవిడ నిర్ణయం ఖచ్చితంగా మన వైపే ఉంటుంది.
మీ నమ్మకమే నిజమైంది పూజారి గారు. రాజలక్ష్మి గారు ఆ పుణ్యకోటి గడ్డి పెట్టి మిమ్మల్ని తీయడం కుదరదని చెప్పారట. అవును అవును బాయ్, మిమ్మల్ని గాని వీళ్ళని గాని ఈ ఊరి నుంచి ఎవరు పంపించలేరు. చెప్పానా జానకి, రాజ్యలక్ష్మి గారు ఉండగా మనకేమీ కాదని. చూడమ్మా జానకి, నీకు పుట్టబోయే బిడ్డ ఆ గుడిసెలో ఇబ్బంది పడకూడదని ఆ రాముడే నిన్ను నా ఇంటికి చేర్చాడు. నాకెలాగూ నా కొడుకుని ప్రేమగా పెంచుకునే అదృష్టం దక్కలేదు. కనీసం నిన్నైనా ఒక కూతురులా నా ఇంట్లో ఏ కష్టం రాకుండా చూసుకుంటూ నీకు పుట్టబోయే బిడ్డని నా మనవడో మనవరాలో అనుకుని హాయిగా వాళ్లతో ఆడుతూ పాడుతూ వాళ్ల అల్లరితనంతో కాలక్షేపం చేస్తాను.